ఎంగేజ్మెంట్ అయిపోయిందా? అయిపోలేదమ్మా, ఆగిపోయింది. ఏం చెప్పలేనమ్మా. సంతోషంగా శుభకరంగా జరగాల్సిన నిశ్చితార్థాన్ని చెరగొట్టి కూర్చున్న ఈ దయ్యాన్ని అడగమ్మా. డెఫినెట్ గా ముఖేష్ గాడే ఈ పని చేసుంటాడు. వాడికి తప్ప నీ గురించి చెడుగా చెప్పాల్సిన అవసరం ఇంకెవ్వరికీ లేదు. అలాంటి రాస్కెల్ని వదలకూడదే రోడ్డు మీద కీడ్చి వీడి గురించి అందరికీ తెలిసేటట్టు చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పమని నీకు ఆ రోజు చెప్పాను. నువ్వు వినలేదు. ఆ రోజే నువ్వలా చేసుంటే ఈ రోజు నీకిలా 10 మందిలో అవమానం జరిగేది కాదు. అవకాశం కోసం చూస్తున్నాను, అలాంటి అవకాశం వచ్చినప్పుడు వాడి పని చెప్తాను అన్నావు. ఇప్పుడేమైంది? నువ్వు అవకాశం కోసం చూసేలోగా వాడు అడ్వాంటేజ్ తీసుకుని మిమ్మల్ని నలుగురిలో తలదించుకునేలా చేశాడు. నీలాంటి మంచి వాళ్ళు అవకాశాల కోసం ఎదురు చూస్తారు. అలాంటి క్రిమినల్స్ నీలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా దెబ్బ కొట్టాలని చూస్తారు. తప్పు చేసిన వాడిని స్పాట్ లో నిలబెట్టి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి బుద్ధి చెప్పటమే కరెక్ట్ పద్ధతని ఇప్పటికైనా అర్థమైందా నీకు? సింధు, సారీ సింధు, కార్ ట్రబుల్ వల్ల ఫంక్షన్ హాల్ కి రావడం లేట్ అయింది. ఈలోపే గొడవ జరిగిందని, మీ అత్తయ్య మిమ్మల్ని ఇన్సల్ట్ చేసిందని తెలిసింది. నీ గురించి బ్యాడ్ గా ఎవరు మాట్లాడినా నేను భరించలేను. ఆవిడ మీ అత్తయ్య కాబట్టి వదిలేశాను. లేదంటే నిన్నెలా అవమానించినందుకు చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పేదాన్ని. మీ అత్తయ్య మీ నాన్నకి సొంత చెల్లెలని, చాలా మంచిదని, నువ్వంటే చాలా ఇష్టం అని చెప్పావు. ఆవిడ అంత మంచిదైతే ఎంగేజ్మెంట్ ఎందుకు అరేంజ్ చేసింది? అందరిలో నేనెందుకు తల దించుకునేలా చేసింది? చెప్పు సింధు, ఎందుకు ఇలా జరిగింది? మా అత్తయ్య మంచిదే బాను. నేను తన కోడలవుతున్నందుకు ఎంతో పొంగిపోయింది. అంతవరకు బాగానే ఉన్న మనిషి సడన్ గా ఒక ఫోన్ కాల్ తో మారిపోయింది. ఫోన్ కాల్ ఏంటి? ఎవడో ఫోన్ చేసి నా గురించి, అమ్మ గురించి అత్తయ్యకి బ్యాడ్ గా చెప్పాడు. అది నిజమని నమ్మిన అత్తయ్య, ఎవడ రాస్కెల్ ఆ ఫోన్ చేసిన స్టూపిడ్ ఎవడు? వాడెవడు సింధు? మమ్మల్ని అవమానించి ఏడిపించి మేం బాధపడుతుంటే చూసి ఆనందించే మనిషి ఒకే ఒక్కడున్నాడు. మమ్మల్ని మోసం చేసి మా ఆస్తిని కాచేసి మమ్మల్ని రోడ్డు పాలు చేసిన ఆ దుర్మార్గుడే అయి ఉంటాడు. వాడికి తప్ప మమ్మల్ని బాధ పెట్టాల్సిన అవసరం ఇంకెవరికీ లేదు. జీవితాలతో ఆడుకుని అలాంటి రాస్కల్స్ ని వదలకూడదు. వాడెవడో చెప్పు. మా నాన్నకి చెప్పి వాడిని సెల్లో వేయించి కుమ్మించేస్తాను. వాడిప్పుడు ఏమైనా చేయగల సమర్థుడు. డబ్బుతో మనిషిని, సాక్ష్యాన్ని కూడా కొనగలడు. ఏడ్చాడు. డబ్బుతో ఏదైనా కొనగలడు గాని న్యాయాన్ని మాత్రం కొనలేడు. మీడియా ముందు నిలబెట్టి వాడి పరువు తీద్దాం. వాడెవడో చెప్పు. వాడు ఎంత గొప్పవాడైనా సరే నీకు ద్రోహం చేసిన వాణ్ణి, నిన్ను అవమానించిన వాణ్ణి వదిలే ప్రసక్తే లేదు. వాణ్ణి వదిలేయాలని గాని, వాడు చేసిన మోసాన్ని, మాకు జరిగిన అన్యాయాన్ని మర్చిపోవాలని గాని నేనెప్పుడు అనుకోలేదు. మా పరిస్థితులు కొంచెం చక్కబడిన తర్వాత వాడి సంగతి చూద్దామనుకున్నాను. వాణ్ణి ఏదో చెయ్యాలంటే ముందు మా అమ్మ పేరు నలుగురికి తెలుస్తుంది. కేవలం అమ్మ గురించి భయపడ్డాను. కానీ అలా ఆలోచించడం తప్పని నాకిప్పుడు అర్థమైంది. ఇంత జరిగిన తర్వాత వాణ్ణి వదలను. నేనైతే వాడికి బుద్ధి చెప్పి వదిలేయాలనుకోలేదు. శత్రువుని ఓడిస్తే వాడు మళ్లీ గెలవడం కోసం కుట్రలు, కుతంత్రాలతో దొంగ దెబ్బ తీయాలని చూస్తాడు. వాడికి ఛాన్స్ ఇవ్వను. నాలాగా మరొకరిని మోసం చేసే అవకాశం వాడికి అస్సలివ్వను. వాడి అంతు చూస్తాను. సింధు, మిమ్మల్ని ఇన్ని బాధలు పెడుతున్న వాడి అంతు చూడడం కోసం నీకెలాంటి సహాయం కావాలన్నా నేను చేస్తాను. ఆ ప్రయత్నంలో నీ సహాయం అవసరమైతే తప్పకుండా తీసుకుంటాను. సింధు, నీ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయినందుకు నేను చాలా అప్సెట్ అయ్యాను. ఇలా
జరిగినందుకు నేనే ఎంత బాధపడుతున్నానంటే కూతురు పెళ్లి ఆగిపోయినందుకు మీ అమ్మగారు ఇంకెంత బాధపడుతున్నారో పాపం. అవును, ఆంటీ ఎక్కడ? ఆంటీ లోపలున్నారు. ఆంటీ 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 సింధు, ఆంటీ బెడ్రూమ్ లో లేరు. బెడ్రూమ్ లో లేకపోవడం ఏంటి? అమ్మా 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 ఏది? పదండి కిందకెళ్ళి చూద్దాం. అమ్మా 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 సౌందర్య, మొత్తం వెతికాం, అమ్మ ఇక్కడ కనపడడం లేదేంటి? సింధు, నాకేదో భయంగా ఉంది. జరిగిన అవమానం తట్టుకోలేక ఏదైనా అఘాయిత్యం చేసుకోవాలి. సౌందర్య, నిజమే, వాడొకసారి దారిలో కనిపించి నిజంగా మాట్లాడాడని ఇంటికొచ్చి సూసైడ్ చేసుకోబోయింది. ఇప్పుడు ఇలా జరిగినందుకు ఖచ్చితంగా అలాంటి నిర్ణయం ఏదో తీసుకుని ఉంటుంది. అయినా అంటే ఎంత దూరం వెళ్ళుండరు, వీళ్ళు చూద్దాం పదండి. సింధు, మీరిద్దరూ ఓ వైపు వెతకండి, నేను వైపు వెతుకుతాను. మీరిద్దరూ నాకు ఫోన్ టచ్ లో ఉంటుండండి. అలాగే. సౌందర్య, నువ్వు ఇంటికి తాళి వేసిరా త్వరగా. వాడితో అక్రమ సంబంధం పెట్టుకుని వాడితో కులకడం కోసం మా అన్నయ్యను పొట్టను పెట్టుకునేదండి పాపిష్టిది. మా అమ్మ నన్ని మాటలు అంటుంటే మాటలు రానట్టు వింటున్నావు. అదే నేను మీ అమ్మను అవమానిస్తే ఇలాగే చూస్తూ ఊరుకుంటావా? అసలు ఏం జరుగుతుందో తెలుస్తుందా నీకు? ఎందుకంటావేంటి? సింధు మా అన్న రక్తం అని చెప్పావు కదా, మా అన్నయ్యకే పుట్టిందన్న గ్యారెంటీ ఏంటి? మా అమ్మ కాబట్టి కొట్టి వదిలేసింది, నేనైతే నిన్ను చంపేసి ఉండేదాన్ని. ఇంకా నయం, మా అదృష్టం బాగుంది కాబట్టి ఇక్కడితో ఆగిపోయింది. తొందరపడి నీ కొడుకుతో తాళి కట్టించుకుని ఉండుంటే నీలాంటి అనుమానపు అత్తకు కోడలైనందుకు నేను చచ్చిపోవలసి వచ్చేది. మా నాన్న చనిపోయినట్టే ఈ క్షణం నుంచి నా దృష్టిలో నా అత్త కూడా చనిపోయింది. నరకం అనేది చచ్చాక పైనుండేది కాదు, బ్రతుకున్నప్పుడు ఎదుటి వాళ్ళని అవమానిస్తూ హింసించడమే నరకం. అలాంటి నరకం గురించి ఎవరూ ఆలోచించరు. పదమ్మా. సింధు,
అమ్మా రాజలక్ష్మి గారు. ఆ ఆ, పంతులు గారు నమస్కారం. నమస్కారం, అమ్మా. రండి రండి కూర్చోండి. సడన్ గా రమ్మన్నారు దేనికమ్మా? మా అబ్బాయి కిట్టుకి అర్జెంటుగా ఓ సంబంధం చూడాలండి. తప్పకుండానమ్మా. ఎలాంటి సంబంధం కావాలి మీకు? ఇల్లాలి అమ్మాయి కావాలా, లేకుంటే జాబ్ చేసే అమ్మాయి కావాలా? ఎలాంటి అమ్మాయి అయినా పర్వాలేదు, కానీ మీరు చూసే అమ్మాయి ఈ అమ్మాయి కంటే చాలా అందంగా ఉండాలి. తప్పకుండానమ్మా. ఇంతకంటే మంచి సంబంధం చూస్తానమ్మా. మంచిగా ఉంటే సరిపోదు పంతులు గారు, పద్ధతిగా మంచి లక్షణాలున్న అమ్మాయి అయి ఉండాలి. తప్పకుండానమ్మా. అలాంటి అమ్మాయి దొరికితే పైసా కట్నం లేకుండా నా ఇంటి కోడలు చేసుకుంటాను. నువ్వు చేసుకుంటావే, వాడు చేసుకోవద్దు. ఏం మాట్లాడుతున్నారు మీరు? అవును, ఇంత జరిగాక వాడు పెళ్లి చేసుకుంటాడు అని ఎలా అనుకుంటున్నావు? ఏ పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉండిపోతానని మీతో చెప్పాడా? ఆ సుకని గురించి ఓ పచ్చి నిజం తెలిసింది. దానివల్ల మనకు మంచి జరిగింది తప్ప చెడేం జరగలేదు. నీకు తెలిసింది అనుకుంటున్న ఆ పచ్చి నిజం పచ్చి అబద్ధమై ఉంటుందేమో. తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నించలేదు కదా. ఇంత ఘోరమైన అవమానం, దారుణం జరిగితే దాన్ని మంచి అని ఎలా అనుకుంటున్నావు? మంచి అనుకుంటున్నాను కాబట్టే చెడు జరగకుండా ఆ సంబంధాన్ని వద్దనుకున్నాను. మనకి మంచి జరగాలని కోరుకుంటున్నాను కాబట్టే మన కిట్టుకు వెంటనే పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాను. ఈ రాజ్యం నిర్ణయం అంటూ తీసుకోవడం జరిగితే అది జరిగి తీరాల్సిందే. రాజ్యం, పంతులు గారు, మీరు ఆలస్యం చేయకుండా వెంటనే అలాంటి సంబంధాన్ని తీసుకురండి. అలాగేనమ్మా. తప్పకుండానమ్మా. 2 రోజుల్లో మంచి సంబంధం తీసుకొని వస్తాను. ఇదిగోండమ్మా ఫోటో. ఈ దరిద్రం నాకెందుకు, మీ దగ్గరే ఉంచండి. దీన్ని చూసి దీనికంటే మంచి సంబంధం తీసుకురండి. అలాగేనమ్మా, వస్తాను. మంచిది. సింధు, నా భార్యగా జీవితంలో నిన్ను తప్ప మరొకరిని ఊహించుకోలేను. ఇంత ఘోరమైన అవమానం జరిగిన తర్వాత నువ్వు నాకు దక్కువని తెలుసు. నువ్వు లేకుండా నేను బతకలేను సింధు, బతకలేను.
ఏంటి అలా చూస్తున్నారు? రండి, చాలా పనులున్నాయి. రాజ్యం, నువ్వు ఎలాంటి సంబంధం చూసినా వాడు సింధుని తప్ప మరో అమ్మాయిని చేసుకోడు. ఏం మాట్లాడుతున్నారు మీరు? లోకల్లో సింధు తప్ప వేరే ఆడపిల్ల లేరనుకుంటున్నారా? ఉన్నారే, ఎవరైనా మనసు పడ్డ అమ్మాయినే ప్రేమించాలనుకుంటారు, పెళ్లి చేసుకోవాలనుకుంటారు తప్ప ప్రేమించిన అమ్మాయిని కాక మరొకరిని చేసుకోవాలనుకోరు. ప్రేమించిన వాళ్ళు మంచివాళ్లు కాదని తెలిసాక మనసు మార్చుకోవాలి. అలా మార్చుకోకపోతే అది మూర్ఖత్వం అవుతుంది. వాడికి తొందరగా పెళ్లి చేసేస్తే వచ్చే పెళ్ళాం వీడి మనసుని, జీవితాన్ని మార్చేస్తుంది. ఆ సింధుని మర్చిపోయేలా చేస్తుంది. మర్చిపోవటానికి ప్రేమ అనేది చదువుకునే పాఠం కాదే, కోరుకునే జీవితం. నువ్వు ఎన్ని చెప్పినా ఏం చేసినా కిట్టు ఇంకో సంబంధానికి ఒప్పుకోడు. వాణ్ణెలా ఒప్పిస్తానో మీరే చూద్దరు గాని. రండి. ఒరే కిట్టు, ప్రేమించిన అమ్మాయిని మర్చిపోవడం అంత తేలిక కాదని నాకు తెలుసురా. జీవితం అంటే ప్రేమ ఒకటే కాదురా, పరువు, ప్రతిష్ట, మంచి చెడు అన్నిటి గురించి ఆలోచించాలి. పెద్దవాళ్ళు ఏవైనా నిర్ణయాలు తీసుకుంటే అవి పిల్లల భవిష్యత్తు బావుండాలే తప్ప చెడిపోవడం కాదురా. పెద్దవాళ్ళు చెప్పింది అర్థం చేసుకోవడం నీ బాధ్యత కిట్టు. నా మేనకోడలే నా ఇంటి కోడలు కావాలన్న నేనే వాళ్ల మీద అభిమానం చంపుకున్నాన్రా. నువ్వు కూడా ఆ సింధుని మర్చిపోవడం నీకు మాకు కూడా మంచిదిరా. మా అన్నయ్యని చంపిన ఓ హంతకురాలు కూతుర్ని పెళ్లి చేసుకోవాల్సిన కర్మ నీకేం పట్టిందిరా? అలాంటి హంతకురాలు కూతుర్ని పెళ్లి చేసుకుంటే మనం ఎవరి ముందు తలెత్తుకుని తిరగలేంరా. నువ్వు సింధుకి భర్తవైతే హంతకురాలికి అల్లుడవవుతావన్న విషయం ఆలోచించు. నేను చెప్పింది అర్థం చేసుకోరా. మాట్లాడవేంట్రా కిట్టు? మాట్లాడవేంట్రా కిట్టు? కిట్టు, హాస్పిటల్ తీసుకెళ్దాం. ఎంత పని చేశావురా? ఎవరండి మీరు? అమ్మగారు, చిన్నమ్మగారు గుడికెళ్లారు, ఇంట్లో లేరు. నేనొచ్చింది మీ అమ్మగారుల కోసం కాదు, ముఖేష్ కోసం. రమ్మను వాని బయటికి. సాంబయ్య, సరేనయ్యా. హలో, ఏంటి
ఇదేదో నీ అత్తారిల్లులాగా డైరెక్ట్ గా నా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చేసావు. నీ అంతు చూస్తానని చెప్పడానికి వచ్చానురా. చేత కాని వాళ్ళు నీలాగా అరవడం తప్ప ఏమీ చెయ్యలేరు. నీ అరుపులకి బెదిరింపులకి భయపడేవాడు ఎవరూ లేరెక్కడ. అయినా నా ఇంటికి ఎప్పుడు రావద్దని మిమ్మల్ని మెడపట్టి గెంటేశారు. మళ్ళీ సిగ్గు లేకుండా ఎందుకొచ్చావు? సిగ్గులేంది నాకు కాదురా, నీకు. నువ్వు మమ్మల్ని మోసం చేసినా నిన్ను ఏం అనకుండా వదిలేశాం. నా ఇంటిని ఆస్తిని నీ మొహాన కొట్టి వెళ్ళిపోయినా కూడా మమ్మల్ని నాగుపాములా వెంటాడుతున్నావు. ఇంకా మా దగ్గర ఏం మిగిలిందని మమ్మల్ని సాధిస్తున్నావు. నేను పగ సాధించడం ఏంటి? నాకు మీ గురించి ఆలోచించడం తప్ప వేరే పని లేదనుకున్నావా? ఏదో జరిగితే దానికి కారణం నేనే అనుకుని వచ్చుంటావు. నీ కోపం తగ్గడానికి కూల్గా వాటర్ ఇస్తాను. నడిచి వెళ్ళడానికి ఎనర్జీ కోసం కాఫీ ఇస్తాను. రెండు తాగేసి కూల్గా వెళ్ళిపో. రేయ్, హే, ఎందుకలా అరుస్తున్నావు? బీపీ పెరిగిందా లేక పిచ్చిగాని పట్టిందా? పిచ్చి నాకు కాదురా, నీకు. డబ్బు పిచ్చి పట్టింది నీకు. డబ్బు మదంతో పిచ్చి కుక్కలా ప్రవర్తిస్తున్నావు. రాజ్యలక్ష్మికి ఫోన్ చేసి మా గురించి చెడుగా ఎందుకు చెప్పావు? నేనా? నువ్వే. మా గురించి నీచంగా చెప్పాల్సిన అవసరం నీకు తప్ప ఇంకెవరికీ లేదు. నా జీవితంలోనే కాకుండా నా కూతురి జీవితంలో కూడా నిప్పులు పోసావు కదరా దుర్మార్గుడా. చూడు, రాజ్యలక్ష్మి ఎవరో నాకు తెలియదు. ఆవిడకు నేను ఫోన్ చేయడం ఏంటి? నీ కూతురు బ్రతుకులో నేను నిప్పులు పోయడం ఏంటి? ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ తో వచ్చుంటాం. రేయ్, మర్యాదగా చెప్పకపోతే ఎక్కడైతే నాకు నా కూతురికి అవమానం జరిగిందో అక్కడికి లాక్కెళ్ళి చెప్పుతో కొట్టి నీ చేత నిజం చెప్పిస్తాను.